కారాలు చేస్తుంది అవన్నీ కూడా తిరిగి కనబడతా ఉన్నాయి. యూరియా కోసం అసలు వరికాలం ఇప్పుడు సీజన్ వర్షాకాలం వచ్చిందంటే కేసీఆర్ గారు ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రుల్ని, ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపించి అక్కడ మకాం పెట్టి ఏ రాష్ట్రంలో ఏ సీజన్ ఏ రకంగా ఉంది, మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దేన్ని ఏ విధంగా సమకూర్చాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో యూరియా కానీ ఇతరత్ర వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏ రోజు వారి 9.5 సంవత్సరాల కాలంలో రైతు ఏ విషయంలో కూడా గోసపడ్డటువంటి దాఖలాలు లేవు. ఇవాళ పేపర్లు చూసినా టీవీలు చూసినా మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినా ఎక్కడో చోట మనకు తారసపడతా ఉన్నది. అంటే ఇది అసమర్థతకు నిర్వాకానికి నిదర్శనం. దీన్ని ఇటువంటి సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ముఖ్యమంత్రి సమస్యల్ని గాలికి వదిలేసి ఇటువంటి వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ప్రగతి భవన్ వాటిని బద్దలు కొట్టిన కంచెలను అన్నారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది అడుగడుగున ఏ ఉస్మానియా యూనివర్సిటీనైతే స్వేచ్ఛకు ఉద్యమాలకు పుట్టినిల్లో అక్కడికి పోయి వాళ్ళ స్వేచ్ఛను హరించేటువంటి ప్రయత్నం చేసిండు అని అంటే ఇంత నీచానికి ఒడిగడుతున్నటువంటి ముఖ్యమంత్రి చర్యల్ని విద్యార్థి లోకం కూడా గమనిస్తూ ఉన్నది, సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉన్నది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. ఏమన్నాడు? మూసీ నదిని లండన్లోని థేమ్స్ రివర్ లాగా చేస్తానని ఒక రోజు అన్నాడు. తర్వాత కొరియాలోని సియోల్ హాన్ నది లాగా మారుస్తానని మరో రోజు అన్నాడు. న్యూయార్క్ను మించినటువంటి ఫ్యూచర్ సిటీని కడతానని ఇంకో రోజు అన్నాడు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి దాన్ని ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్ ఇదేమన్నా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టున్నది. ఏది పడుతుంది అది నోరా మోరా తెలియనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి మాటలకు విశ్వసనీయత ఉండాలి. ఆయన వ్యక్తిగా దిగజారవచ్చు, కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని, ముఖ్యమంత్రి హోదాను, ముఖ్యమంత్రి స్థానాన్ని దిగజార్చేటువంటి నైతికత ఆయనకు లేదు. ఇవాళ మేమంతా రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయ నాయకులు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే మాట్లాడేటువంటి మాటల ప్రభావం రాజకీయ వ్యవస్థ మీద ప్రతిబింబించేటువంటి ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మాది ఇన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ అంటా ఉన్నది. బహుశా నాకు తెలిసి నేను మాట్లాడేది పొరపాటు సవరించుకుంటా. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇది స్థాయి నీచపు మాటలు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ఈ పగటి కళలు, కళ్ళబొల్లి మాటలు మాను. సంతోషం, ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ చేస్తామంటే సంతోషమే, కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ చేసి చూపించాలి. ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది, డిక్లరేషన్ ఏమైంది, హామీలు ఏమైనాయి, ఇవన్నీ తుంగలో దొక్కి మళ్ళా ఓ కొత్త పదం అంటే ప్రజల్ని నమ్మించవచ్చు అనేటువంటి మాట. ప్రజాక్షేత్రంలో మీ సంగతి ప్రజలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా వారి పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారు ఓ మాట మాట్లాడు, వచ్చే ఎన్నికల్లో మాకు 100 సీట్లు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో సరే, వచ్చే ఎన్నికల దాకెందుకు? సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది కదా ఫిరాయించిన వాళ్ళ విషయంలో. వాళ్ళ రాజీనామా చేయించండి, వాళ్ళని అనర్హులు ప్రకటించి ఎలక్షన్లకు పోంది, మీ సంగతి ఏందో ప్రజలు తెలుస్తారు. ఒకవైపు ప్రజా ద్రోహానికి పాల్పడదు, ప్రజా వ్యతిరేక కార్యకలాపాల పాలన సాగిస్తూ, మరొక వైపు ప్రజల్ని నమ్మించి ప్రజలు ఏదో అమాయకులు అనే విధంగా మాకు 100 సీట్లు వస్తాయనేటువంటి అహంకార పూరిత మాటలకు, మీ పరిపాలన నైపుణ్యానికి, ప్రజలు అనుభవిస్తున్నటువంటి క్షోభకు వాళ్ళే సాక్షిభూతం, వాళ్ళే అనుభవదారులు. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు
అసలు సంగతి వాళ్ళ తీర్పు ద్వారా చూపిస్తారనేది గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక బీసీ రిజర్వేషన్ల విషయాలు